ఇక్కడ వర్క్ గురించి మాట్లాడితే మేడం, ఇప్పుడు మీరు ఒకప్పుడు ఇండస్ట్రీ చూసారు, ఇప్పుడు ఎవాల్వ్ అయిన ఇండస్ట్రీని చూస్తున్నారు. అప్పటికి ఇప్పటికి మీకు అనిపించిన ట్రెండ్స్లో డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ట్రెండ్ అయితే మారిందండి. అప్పుడు వేరు కదా, అప్పుడు వచ్చే స్టోరీస్ కానీ వేరు. బట్ అప్పుడే ఇప్పుడు తీస్తున్నారు, కంటెంట్ మారలేదు. కానీ ఆ కంటెంట్ని ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలో అలా చేస్తున్నారు. అప్పుడులాగా ఇప్పుడు సినిమా చేస్తే చూడరు, ఏంటి సీరియల్ లాగా తీసారా అంటారు. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కావాలి, ఎంత షార్ట్ కట్లో ఏం చెప్పాలి మెసేజ్ అనేది ఇప్పుడున్న డైరెక్టర్స్కి తెలుసు. సో అలా ట్రెండ్ తీసుకొచ్చారు. ఎక్కువ సాంగ్స్ మీద డిపెండ్ అవ్వకుండా, ఎప్పుడు హీరో హీరోయిన్ వాళ్ళ రొమాన్స్ అనేదే కాకుండా కథ మీద వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ట్రెండ్ మారింది. సో మనకే ఇప్పుడు కాసేపు చూస్తుంటే అబ్బా ఎప్పుడు పాత సినిమా తీసాడు అనిపిస్తుంది. ఇప్పుడున్న ట్రెండ్ తీస్తే ఫాస్ట్గా వెళ్తుంటుంది, ఇంకోటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఇది ఉండాలి, అలా తీస్తున్నారు. సో చాలా మారింది. ఇప్పుడు అంతే ఎందుకండి, ఇప్పుడు మీరు ఫోన్ లేకుండా ఉంటారా? ఉండలేము కదా, ఎవరూ ఉండలేము. అప్పట్లో మేము ఫోన్ లేదు కదా, ఉన్నాం కదా. అప్పుడు ట్రెండ్ మారింది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. అప్పుడు ఉండగలిగాము, ఫోన్ లేకుండా ఉండగలిగాము. అంతకంటే ముందు ఫ్యాన్లు ఏసీ లేకుండా ఉండగలిగారు. ఈ తర్వాత ఫోన్లలో చేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని ఈజీ అయిపోయింది, కంఫర్ట్స్ ఎక్కువ వచ్చేసింది. అప్పటితో ఇప్పటితో పోలిస్తూ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి ఆమె గారు. అంటే చాలా కష్టపడి మీరు చేసిన షూట్ ఇప్పుడు అసలు మన వాళ్ళు అట్లా వచ్చేస్తారు ఆ షూటింగ్కి అన్నవి ఉన్నాయా? లేదండి, ఇప్పుడు నిజంగా చాలా అదృష్టం ఆర్టిస్టులు అంటే. ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను కాబట్టి ఎంత కంఫర్ట్స్ ఉన్నాయి, అప్పుడంతా లేదు. చేసిన పాత షూట్స్ లో ఒక హార్డ్. అవును, ఎండలో క్యారవాన్స్ లేదు, మాకు సపరేట్ రూమ్స్ దొరికేది కదా. అవుట్డోర్స్ ఆల్మోస్ట్ ఎక్కువ అవుట్డోర్స్ వెళ్ళేవాళ్ళం. నైట్లో ఎక్కడో మనకు హోటల్ అలా ఉంటుంది అంతే. మనం షూటింగ్ స్పాట్ కానీ వచ్చినప్పుడు మాకు సపరేట్ రూమ్స్ ఉండదు, అందరూ కలిసే కూర్చునేవాళ్ళు ఒక దగ్గర, అందరూ కలిసి అంటే అది కష్టమైన బాగుండేది, ఒక బాండింగ్ ఉండేది. ఆర్టిస్టులు అందరూ కూర్చొని వాళ్ళు బేర్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టాలు సుఖాలు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా చెప్పుకునే వాళ్ళు, సీనియర్ ఆర్టిస్ట్ మనతో చెప్పుకునే వాళ్ళు. సో అవన్నీ మనం నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కంఫర్ట్ వచ్చింది కానీ ఆ ఒక బాండింగ్ లేదు ఆర్టిస్టులో. అంతే, షార్ట్ అయినా వెళ్ళి క్యారవన్లో కూర్చుంటాను, కలిసే ప్రాజెక్టే లేదు. అట్లా కలిసిన కూర్చుంటే వాళ్ళు ఒక్కొక్కరు ఫోన్ పెట్టుకుని కూర్చుంటాం. ఎవరికి వాళ్ళు ఫోన్లో ఉంటారు, ఫుల్ బిజీ ఉంటారు, రీల్స్ చేసే దాంట్లో బిజీ ఉంటారు. మీరు డిజిటల్ మీడియాలో యాక్టివా? మీరు రీల్స్ చేస్తారా? ఇప్పుడు నేను కూడా చేస్తున్నానండి. నాకు కూడా వాళ్ళు చేస్తుంటే నేను కూడా రీల్స్ చేద్దాం అనిపిస్తుంది. సో ఈ ట్రెండ్కి మేము కూడా మారిపోయాం అంతే.